ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని ఆడించే ఆట ప్రకారంగానే నడుస్తుంది. ఈ సీక్రెట్ మీలో ఎంతమందికి తెలుసు? అలాగే మీరు పాలిటిక్స్ లో చూసినట్టయితే పొలిటీషియన్స్ కూడా ఈ క్లెవర్నెస్ ని బాగా యూజ్ చేస్తారనమాట. ఒక ఫేక్ పర్సన్స్ నుంచి ఎలా తన ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా అలాంటి ఒక ఫేక్ పర్సన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మీరు కూడా ఇన్నోసెంట్ గా ఉండకూడదు, మీరు కూడా తెలివైన వాళ్ళగా మారాలి అని అంటే నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని పాయింట్స్ మీరు జాగ్రత్తగా వినండి. అవి మీరు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఈ సొసైటీలో ఒక 2 టైప్స్ ఆఫ్ పీపుల్ని మీరు చూసి ఉంటారు. ఒకరు తెలివైన వాళ్ళు అయితే ఇంకొకరు అమాయకులు. ఈ తెలివైన వాళ్ళు ఈనాడే కాదు ఏనాడైనా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా సరే వాళ్ళు చాలా సాఫీగా ఆనందంగా బ్రతకగలుగుతారు బికాస్ ఆఫ్ దేర్ క్లెవర్నెస్. బట్ ఈ అమాయకులు ఉన్నారు చూడండి, ఒకప్పుడు జమానాలో ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఈజీగా బ్రతకగలిగేవారు. బట్ ఈనాటి సొసైటీలో మనం అలానే అమాయకులుగా ఉంటూ ఇన్నోసెంట్గా బ్రతుకుతామనంటే మనల్ని ఒక తోలు బొమ్మలాగా ఆడేస్తారు. వాళ్ళ యొక్క అవసరాలకి వాడుకొని మనల్ని పండు తిన్న తర్వాత తొక్క పాడేసినట్టుగా పారేస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే మనల్ని మోసం చేస్తారు, మన యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఇలాంటి సొసైటీలో మనం కూడా తెలివైన వాళ్ళగా బ్రతికితేనే మనం హ్యాపీగా ఉండగలం, మనం సెక్యూర్గా ఉండగలం. సో ఈరోజు ఈ వీడియోలో ఒక తెలివైన పర్సన్స్ ఎలా ఉంటారు, ఒక ఇన్నోసెంట్ పర్సన్ కూడా ఒక తెలివైన పర్సన్గా మారాలని అంటే ఎలాంటి క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేసి కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. వాటి గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీ యొక్క బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే ఒక లోకం యొక్క తీరు, ఒక తెలివైన వాడి యొక్క తీరు ఏంటనేది తెలుసుకుంటారు. మీరు అందరిలా కాదు, మీరు సంథింగ్ డిఫరెంట్ అనేలా మీరు తయారవుతారు. అలాగే నేను మీ లైఫ్ కోచ్ ఆర్డి ప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. తెలివైన వాళ్ళు అనగానే మనందరికీ ఒక బ్యాడ్ అసంప్షన్ ఉంటుందన్నమాట. అంటే తెలివైన వాళ్ళు అందరినీ మోసం చేస్తారు, తెలివైన వాళ్ళు అందరి దగ్గర డబ్బులు కాజేస్తారు, అందరినీ వాళ్ళ అవసరానికి వాడుకుంటారని తెలివైన వాళ్ళు అనగానే ఒక రాంగ్ అసంప్షన్ అనేది ఉంటుందన్నమాట. నిజానికి అది వాస్తవమా అని అంటే ఎస్, మీరు అనుకున్నట్టు అలాంటి వాళ్ళు ఉంటారు. తెలివైన వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉంటారు. నెగిటివ్ క్లెవర్నెస్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ క్లెవర్నెస్ అనేది ఎలా ఉంటుందని అంటే, ఈ నెగిటివ్ క్లెవర్నెస్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారని అంటే వాళ్ళ పని జరగడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా సరే ఉపయోగించుకోవడానికి వెనకాడరనమాట. వీళ్ళనే ఫ్రాడ్ అని కూడా అంటారనమాట. సో ఇందులో పాజిటివ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఒక తెలివైన మంచివాడు ఎలా ఉంటాడని అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఒక ఫ్రాడ్ పర్సన్కి ఎలా అయితే తెలివితేటలు ఉంటాయో సేమ్ అలానే ఒక మంచి తెలివైన వాడు కూడా అవే తెలివితేటలు ఉంటాయి. కాకపోతే వాటిని ఇతను ప్రాపర్గా యూజ్ చేస్తారనమాట. అంటే ఎవరైతే మోసం చేయాలనుకుంటారో, ఎవరైతే నన్ను వాడుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తన యొక్క తెలివితేటలు అనేది ఉపయోగిస్తాడనమాట. అంటే ఇతని వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు, ఎవరికి ఎటువంటి లాస్ అనేది ఉండదన్నమాట. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ అనేది చెప్తాను వినండి. ఒక ఊరిలో రాజు అని ఒక అతను ఉండేవాడు అనమాట. అతను ఒక రైతు. ఈ రైతు ఒక ఊరిలో సాగు కోసం అని చెప్పి ఒక పొలం కొనుక్కుంటాడు. అయితే ఆ పొలం దగ్గర పొలాన్ని సాగు చేయడానికి తగిన నీళ్లు ఉండవు అనమాట. అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక బావి చూస్తాడు రాజు. అయితే ఆ బావి ఎవరిదో కనుక్కొని ఆ బావి అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ బావి యొక్క యజమాని పేరు రవి అనమాట. అయితే ఈ రవి దగ్గరికి వెళ్ళి రాజు నాకు బావి కావాలి అని చెప్పేసి అని అడిగినప్పుడు సరే అని చెప్పి ఆ బావిని ఇంత రేటుగా అని చెప్పేసి ఈ రాజుకు అమ్ముతాడనమాట. సో అమ్మిన తర్వాత రోజు నుంచి రాజు రోజు అందులో ఉండే వాటర్ని అంతా తోడుకొని ఆ పొలానికి పెట్టి మొత్తం సాగు అనేది చేసుకుంటాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఆ యజమాని ఆ బావిని అమ్మాడో ఆ రవి ఆ బావి దగ్గరకు వచ్చి బావిలో నీళ్లు తోడుతున్న రాజుతో ఇలా అంటాడనమాట, కేవలం నేను బావిని మాత్రమే నీకు అమ్మాను, కానీ నువ్వు అందులో ఉన్న నీళ్ళని మాత్రం ఎందుకు వాడుతున్నావు, ఆ బావిలో నీళ్లు వాడినందుకు బదులుగా నాకు డబ్బులు కట్టని చెప్పి రవి రాజుని బెదిరిస్తాడనమాట. అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఈ మనిషి ముందు నాకు బావిని అమ్మాడు, ఇప్పుడు నీళ్ళకు కూడా డబ్బులు కట్టమంటున్నాడు, ఇతనికి తగినట్టుగా బుద్ధి చెప్పాలని చెప్పి రాజు ఇలా చెప్తాడనమాట. సరే మీరు నాకు కేవలం బావిని అమ్మారు కదా, అయితే అందులో ఉన్న నీళ్ళన్నీ మీవే కదా అని అడిగాడు అనమాట. అప్పుడు రవి అంటాడు, అవును నావే కదా, అందుకనే కదా డబ్బులు కట్టమంటాను అని అంటాడు. అయితే అప్పుడు రాజు ఇలా అంటాడు అనమాట, నా దగ్గర ఆ బావిలో ఉన్న నీళ్ళకి డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు, కాబట్టి కేవలం నా బావిని నాకు ఇచ్చేసి అందులో ఉన్న నీళ్ళని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు రవి షాక్ అయిపోతాడు. బావిలో ఉన్న నీళ్ళని తీసుకెళ్ళడం అంటే మాటలా, అవి ఎంత తీస్తున్నా సరే ఊరుతూనే ఉంటాయి. సో బావిలో ఉన్న నీళ్లు తీసుకెళ్ళడం అనేది అసాధ్యమైన పని. అప్పుడు రవి ఇలా అంటాడు అనమాట, బావిలో ఉన్న నీళ్లను నేను ఎలా తీసుకెళ్ళగలను అని చెప్పేసి రవి ఏమో రాజుని అడుగుతాడు అనమాట. అప్పుడు రాజు ఇలా సమాధానం చెప్తాడు, ఇకపై ఈ బావిలో ఉన్న నీళ్లు నేను వాడను, ఎందుకంటే ఆ నీళ్లు వాడిన తర్వాత నీకు డబ్బులు కట్టాలంటే దానికి తగినంత డబ్బులు నా దగ్గర లేవు, కానీ ఈ బావి నా సొంతం కాబట్టి నా సొంతమైన బావిలో నీ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ బావిలో ఉన్న నీళ్లు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నువ్వు నాకు తిరిగి డబ్బు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి
రాజు చెప్తాడనమాట. వెంటనే రవికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అప్పుడు రవికి అర్థమవుతుందనమాట. నేను ప్రదర్శించిన అతి తెలివి నాకే తిరిగొచ్చింది అని చెప్పి రవి రియలైజ్ అయ్యి, బాబు నా దగ్గర డబ్బులు లేవు. ఆ బావి నువ్వే ఉంచుకో, ఆ నీళ్లు నువ్వే ఉంచుకో అని చెప్పేసి తోక ముడుచుకొని రవి పారిపోతాడనమాట. సో, ఈ రకమైన పీపుల్ అనేది మన సొసైటీలో ఉంటారనమాట. తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు అని చెప్పి 2 రకాలు ఉంటారు. తెలివితేటలు మంచిగా వాడేవాళ్ళు ఉంటారు, చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. సో, ఇలాంటి సమాజంలో మనం బ్రతికేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక కమాండింగ్ నేచర్‌తో ఉండాలి. ఎవరైనా సరే వచ్చి వాళ్ళ అతి తెలివితో మనల్ని తొక్కాలని చూస్తే మనం 2 అడుగులు ముందుకేసి వాళ్ళని ఎదుర్కోవడానికి ట్రై చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళకి సరెండర్ అనేది అయిపోకూడదు. అలా ఉండాలన్నా కూడా మనకి మినిమమ్ తెలివితేటలు అనేది అవసరం అన్నమాట. తెలివితేటలు అనేదానికి సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అంటే, మనం ఏదైనా వినేటప్పుడు గానీ, చూసేటప్పుడు గానీ, మాట్లాడేటప్పుడు గానీ, ఆలోచించేటప్పుడు గానీ, ఏదైనా పని చేసేటప్పుడు గానీ, ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకునేటప్పుడు గానీ, సమస్యలో ఇరుక్కోకుండా ఒక సమస్యను సృష్టించడం గానీ, ఇరుక్కున్న సమస్యలోంచి తేలిగ్గా బయటపడడం గానీ, ఇలా ఎక్సెట్రా ఇలా చాలా రకాల విషయాల్లో స్మార్ట్‌గా ఆలోచించడమే తెలివితేటలు అని చెప్పేసి అంటారనమాట. ఈ తెలివైన వాళ్ళు ఎలా ఉంటారనే దాని గురించి మనం ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, మీరు రీసెంట్‌గా వచ్చిన ఈ 'లక్కీ భాస్కర్' అనే మూవీని మీరు చూసున్నారా? ఆ సినిమాలో హీరో చూడండి, అందరూ కలిసి ఆ హీరోని సమస్యలో ఇరికించడానికి చూస్తారనమాట. మనం ఆ సినిమా చూసేటప్పుడు కూడా మనం అలానే అనుకుంటాం. అయ్యో! అమాయకుడు కదా! ఇతన్ని అందరూ కలిసి సమస్యల్లో ఇరికిస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి వాళ్ళు ఇతన్ని ఇరికించడానికి ప్లాన్ చేశారు అని హీరో ముందుగానే తెలుసుకొని, ఎవరైతే ఇతన్ని సమస్యల్లో చిక్కుకునేలా చేయాలనుకుంటారో, వాళ్ళనే తిరిగి ఆ సమస్యలో చిక్కుకునేలా చేసి, తెలివిగా ఇతను తప్పించుకొని బయటకొచ్చేస్తాడనమాట. చూడ్డానికి చాలా తెలివి తక్కువ వాళ్ళ, చాలా ఇన్నోసెంట్‌గా ఏమీ తెలియనట్టుంటాడు. బట్ ఇతను చేసే పనులు మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇన్నోసెంట్‌గా ఉండే ఆ 'లక్కీ భాస్కర్' అనే పర్సన్ దాదాపు 100,00,00,000 డబ్బుని తను వెనకేసుకొని వెళ్ళిపోతాడు. అలాగే మీరు పాలిటిక్స్‌లో చూసినట్టయితే పొలిటీషియన్స్ కూడా ఈ క్లెవర్‌నెస్‌ని బాగా యూజ్ చేస్తారనమాట. ఒక అధికార పార్టీ ఉంటుంది, ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. ఈ అధికార పార్టీలో ఉండే నాయకులు ఎవరైతే ఏదైనా పనులు చేసినప్పుడు ఈ అపోనెంట్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని కూడా పీపుల్‌కి పోర్ట్రేట్ చేయాలి, వాళ్ళ పార్టీని బ్యాడ్ చేయాలి అని చెప్పి చూసి కొన్ని కామెంట్స్ చేస్తారనమాట. అయితే మనం అందరం ఆ న్యూస్ చూసేటప్పుడు మనం అనుకుంటాం, అవును వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా! ఎంత అపోజిట్ పర్సనేజ్ అయినా సరే వాళ్ళు చెప్పే మాటల్లో కూడా నిజమే ఉంది కదా! అని చెప్పి మనం అనుకుంటాం. బట్ ఈ అధికార పార్టీ వాళ్ళు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేసిన కౌంటర్‌కే మళ్ళీ రివర్స్‌లో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. మీరు చెప్పింది తప్పు. మేము చేసే ఈ పని వల్ల ఈ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఈ లాభాలున్నాయి. ఈ లాజిక్స్ మీరెందుకు మర్చిపోయారు? ఇవి ఆ మాత్రం ప్రజలకు తెలీదు అనుకుంటున్నారా? అని చెప్పి మనల్ని నమ్మేలాగా మరొక స్టేట్మెంట్ అనేది వీళ్ళు బయటికి చెప్తారనమాట. అప్పుడు మనం ఈ అపోనెంట్ పార్టీ వాళ్ళు చెప్పేది నమ్మాలా? ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పేది నమ్మాలా? అని ఒక కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో మనం ఉండిపోతాం అనమాట. ఆబ్వియస్‌లీ ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉన్నారో వాళ్ళు చెప్పేది మాత్రమే మనం ఫైనల్‌గా నమ్మే స్టేజ్‌కి ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు మనల్ని తీసుకెళ్ళిపోతారు. అంటే ఇక్కడ చూడండి, ఒక పొలిటీషియన్ అనేవాడు కూడా ఎంత క్లెవర్‌నెస్ యూజ్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక బిజినెస్ పర్సన్ చూడండి. మనకి 50%, 70%, 90% అని చెప్పి ఒక ప్రొడక్ట్‌ని ఆఫర్‌లో పెట్టి మనకు సేల్ చేస్తాడు. మనం అనుకుంటాం పాపం బిజినెస్ వాడు లాస్ అయ్యి కూడా మన కోసం ఆఫర్స్ పెడుతున్నాడు. మనం ఇప్పుడే వెళ్లి కొనుక్కుంటే మనం సేవ్ అవుతాం అనే విధంగా మనం ఆలోచించి షాప్‌కి వెళ్లి ప్రొడక్ట్స్‌ని మనం కొనుక్కుంటాం అనమాట. బట్ ఈ బిజినెస్ పర్సన్ ఏం ఆలోచిస్తాడంటే ఆబ్వియస్‌లీ దాని మీద ఉన్న రేట్‌ని డబుల్ చేసి, ఆ డబుల్ చేసిన ప్రైస్‌లోనే ఆఫ్ అని చెప్పి తగ్గించి, ఇంకా 10% ఎక్స్‌ట్రా రేట్‌కి మనకమ్మి, వాడు చేసుకోవాల్సిన డబ్బులు వాడు చేసుకుంటాడు. బట్ మనమేం చేస్తామంటే, వాడు మనకి అసలు రేట్ కన్నా కూడా తక్కువ రేట్‌కి అమ్మేస్తున్నాడనుకోని, అవసరం లేకపోయినా కూడా ఆ ప్రొడక్ట్ కొనుక్కొని, మనం మన జేబులో ఉన్న డబ్బులు వాడి జోబులోకి మనం ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక బిజినెస్ పర్సన్ కూడా తన యొక్క బిజినెస్ పెంచుకోవడం కోసం తన యొక్క క్లెవర్‌నెస్‌ని ఎంత బాగా ఉపయోగించి మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో. నేనిప్పుడు చెప్పిన ఈ 3 ఎగ్జాంపుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎక్కడ ఎవరిని కూడా మోసం చేయట్లేదు. జస్ట్ వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ యొక్క తెలివిని ఉపయోగిస్తున్నారనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ప్రపంచం మొత్తం గూడా ఈ తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళని ఆడించే ఆట ప్రకారంగానే నడుస్తుంది. ఈ సీక్రెట్ మీలో ఎంతమందికి తెలుసు? అయితే మీరు కూడా ఇన్నోసెంట్‌గా ఉండకూడదు, మీరు కూడా తెలివైన వాళ్ళుగా మారాలి అనంటే, నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని పాయింట్స్ మీరు జాగ్రత్తగా వినండి. అవి మీరు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. మీరెంత తెలివైన వాళ్ళుగా మారాలి అని అనుకుంటే, మీరంతా బయటికి వెళ్ళాల్సుంటుంది. అంటే మీరు ఒకే చోట ఉంటూ, ఒకే దగ్గర జాబ్ చేస్తూనో, లేదా ఒకే ఇంట్లో ఉండిపోతున్నో, మీరు ఒకే దగ్గర కదలకుండా ఉంటే, మీ యొక్క తెలివి అనేది చాలా మడుగంటిపోతుందనమాట.
బట్ మీరు ఎప్పుడైతే మీ యొక్క సెల్ఫ్‌ని బయట ప్రపంచానికి ఎక్స్‌పోజ్ చేస్తారో, మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడడం, రకరకాల సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం, రకరకాల మనుషులతో మాట్లాడడం, రకరకాల కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చేస్తారో, వీటన్నిటి ద్వారా మీకు వచ్చే రకరకాల అనుభవాలు ఏవైతే ఉంటాయో మిమ్మల్ని తెలివైన వాళ్ళుగా మారుస్తాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే ఒక 3 ఇయర్స్ బాయ్‌కి, ఒక 30 ఇయర్స్ బాయ్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ తెలివిలో. ఒక 3 ఇయర్స్ బాయ్ అనేవాడు తనకేమీ తెలియదు కాబట్టి ఎవరు ఏ పని చెప్పినా సరే ప్రతిదీ చేసేస్తూ ఉంటాడు. తనని మోసం చేయడం అనేది చాలా ఈజీ. బట్ ఒక 30 ఏళ్ల వయసొచ్చిన ఒక మనిషిని మోసం చేయాలనంటే అదంత ఈజీ కాదు. ఎందుకనంటే అతను అప్పటి వరకు పెరిగిన వాతావరణం, చూసిన మనుషులు, ఎదుర్కొన్న పరిస్థితులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్‌కి చాలా నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించగలిగే ఇంకిత జ్ఞానం అనేది ఈ సొసైటీ, ఈ పరిస్థితులు అనేది చాలా నేర్పిస్తాయన్నమాట. సో, అలానే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ డే బై డే పెంచుకుంటూ ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల మనుషులు, పరిస్థితులు, వాతావరణాల ద్వారా మీ యొక్క సెల్ఫ్‌ని రోజు రోజుకి డెవలప్ చేసుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారనమాట. అండ్ ఇంకొకటి, వీళ్ళు నో చెప్పడంలో కూడా డైరెక్ట్‌గా నో చెప్పినట్టు ఉండదు. వీళ్ళు చాలా తెలివిగా నో చెప్తారు. అది ఎలా అంటే, ఒకవేళ మనందరికీ కామన్‌గా రిపీట్ అయ్యే పాయింట్ ఏంటి? ఎవరైనా సరే ఫ్రెండ్ వచ్చి మనల్ని అప్పు అడుగుతాడు. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా మనం ఇవ్వకూడదు, మనకు వేరే అవసరం ఉంది అనంటే, మనం ఆ డబ్బుల్ని నేను ఇవ్వను అని స్ట్రెయిట్‌గా చెప్తే అక్కడ మనం చెడ్డవాళ్ళం అవుతాం. వాడు మన గురించి చెడ్డగా చెప్తాడు. మనకెప్పుడైనా అవసరం వచ్చేటప్పుడు వాడు కూడా మన పట్ల అలానే బిహేవ్ చేస్తాడు. బట్ అలాంటి ఒక నెగెటివ్ ఇంపాక్ట్స్ అనేవి మన మీద పడకుండా మనం నో చెప్పడం అనేది ఒక ఆర్ట్. ఇది క్లెవర్ పర్సన్స్‌కి మాత్రమే తెలిసిన సీక్రెట్ అనమాట. అయితే ఆ సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ వచ్చి మీ దగ్గర డబ్బులు అడిగితే, ఆఫ్‌కోర్స్ మీ దగ్గర డబ్బులున్నాయన్న సంగతి మీకు తెలుసు. కానీ వాడికి తెలియదు కదా! అయితే మీరు చెప్పండి, నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు. కానీ నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి దగ్గర డబ్బులుంటాయి. వాడు చాలా వరకు చాలా మందికి అప్పు ఇస్తాడు. అయితే వాడు నీకు అప్పు ఇమ్మని చెప్పి నేను వాడికి చెప్తాను. నువ్వు వీలైతే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు అడుగు. నేను నా వంతుగా డబ్బులు ఇవ్వకపోయినా కనీసం మాట సాయం చేసి నీకు డబ్బులొచ్చేలా చేస్తాను అని చెప్తాడనమాట. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? సో, ఇక్కడ చూసినట్టయితే మీరు నో అని చెప్పలేదు. అలా అని యెస్ అని చెప్పలేదు. జస్ట్ మీరు ఒక ఆల్టర్‌నేటివ్ వేలో ఆ సిట్యుయేషన్ నుంచి క్లెవర్‌గా ఎస్కేప్ అయ్యారు. రైట్? సో, ఇలా మనం నో చెప్పి క్లెవర్‌గా తప్పించుకోవడం అనేది నేర్చుకోవాలి. మీకు కావాల్సిన పనిని మీరు కావాల్సినట్టుగా ఎవరితోనైనా చేయించుకోవాలన్నా, ఎవరైనా మిమ్మల్ని వాడుకోవాలని చూడాలన్నా ఇక్కడ మీరొక రూల్ పాటించాల్సి ఉంటుంది. గివ్ ప్రాఫిట్ అండ్ గెయిన్ ప్రాఫిట్. ఈ యొక్క రూల్ మీరు పాటించినట్టయితే మీరు మోసపోరు, మిమ్మల్ని ఎవరు వాడుకోరు. మీరెవరినైనా వాడుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఎవరినైనా వాడుకోవచ్చు. ఎవరైనా వచ్చి మీకు ఒక పని చెప్పారు. బట్ మీకు ఆ పని చేయాలని లేదు. కానీ అలా అని మీరు వాళ్ళకి నో అని కూడా చెప్పలేరు. సో, మీరేం చేయాలంటే ఆ పని చేయడం వల్ల మీకేంటి అనే ఒక క్వెషన్ అనేది మీరు రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ ప్రాక్టికల్. ఎందుకనంటే మీరు యొక్క సమయాన్ని, మీ యొక్క శ్రమని మీరు వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకి మీరు నీట్‌గా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు ఆబ్వియస్‌లీ మీకు విలువిచ్చే వాళ్ళైతే మీకు రిటర్న్‌లో ఏమివ్వాలి అని అనుకుంటే అది మీకిస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీరు ఎవరితోనైనా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే మీరు కూడా అవతల వాళ్ళకి వాళ్ళు ఈ పని చేయడం వల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలేంటి అనే ఒక బెనిఫిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మీకు కావాల్సిన పని మీరు చేయించుకోవచ్చు. లేదు అలా కాకుండా కేవలం మీ స్వార్థం కోసం పని చేయించుకోవాలని అంటే దానికి ఎటువంటి టిప్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మోసం అవుతుంది కాబట్టి. సో, మీ టైంకి మీకు మీరు విలువిచ్చుకోండి. అలాగే మీరు ఎదుటి వాళ్ళకి అండ్ వాళ్ళ యొక్క టైం కూడా మీరు విలువివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏది ఇస్తే అది మనకే తిరిగొస్తుంది. ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ఈ కాలంలో మనం ముందుగా చెప్పుకున్నట్టు మోసం చేసేవాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళని కనిపెట్టి, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండడం, తప్పించుకోవడం అనేది చాలా తెలివైన పని అనమాట. సో, దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి, ఒక ఫేక్ పర్సన్స్ నుంచి ఎలా తన ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా అలాంటి ఒక ఫేక్ పర్సన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో ఏ పాయింట్ మీకు బాగా అనిపించింది అనే దాని గురించి కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు చాలా మెత్తగా ఇన్నోసెంట్‌గా కాకుండా చాలా తెలివైన వాళ్ళగా, స్మార్ట్‌గా ఆలోచిస్తూ ఇంటెలిజెంట్ పర్సన్‌లా బ్రతకాలని ఆశిస్తూ నేను మీ లైఫ్ కోచ్ ఆది ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.